నేను ఇది రెండోసారి అనుకుంటే ఏరియా వచ్చినప్పుడు ఒక కోర్టు ఒక బిల్డింగ్ లేదా కోర్టు యొక్క ప్రారంభోత్సవం అది పండగలో చేయడం ఇది నా జీవితంలో మొత్తం నేను ఫస్ట్ చూస్తాను. ఇది ఏదో జాతర లాగా శ్రీవారి కళ్యాణోత్సవం లాగా నాకు ఇంత ఆనందంగా జరుపుకోవడం అనేది నాకైతే మొదటి ఎక్స్పీరియన్స్. అలాగే ఈ ప్రాంతం గురించి వచ్చినప్పుడు నేను గతంలో కూడా చెప్పాను, ఇక్కడ సింగరేణి కార్మికులు చాలా మంది ఎక్కువ మంది ఉంటారు. సింగరేణి కార్మికుల గురించి నేను మరొక కోణంలో మీకు చెప్పాలి. ఒక దీపాన్ని వెలిగించినప్పుడు ఆ దీపం చుట్టూతో కూడా కాంతి ఉంటుంది. దాని దీపం బేస్ కింద మాత్రం చీకటి ఉంటుంది. భూమి పొరల్లో చీకట్లో ఆ చీకట్లో నుంచే సింగరేణి కార్మికులు దేశానికి కావాల్సిన వెలుగు మొత్తం కూడా అందిస్తారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తానన్నా. ఈ దేశంలో కేసులు పెరగాలన్నా, రకరకాల జరగన్నా, శాంతి భద్రత సమస్య రావాలన్నా ఒకే ఒక మూల కారణం ఈగో. ఒకే ఒక ఈగో. ఏ ధర్మసూత్రాలు చెప్పినా, ఏ మత గ్రంథాలు చెప్పినా అహంకారము, శాంతి లేకపోవటమే శాంతి భద్రతల సమస్య. ఇందాక పెద్దలు ఒక మతానికి చెందిన ముగ్గురు మతాలకు చెందిన వ్యక్తులు ముగ్గురు వచ్చి రావడం జరిగింది. కర్మలను చేయటి ఎందే నీకు అధికారము కలదు కానీ వాని ఫలితము పైన లేదు. నీవు కర్మఫలనముకు కారణము కారదు, అట్టని కర్మలను చేయటం మానరాదని శ్రీకృష్ణ పరమాత్ముడు భగవద్గీతలో చెప్పారు. అలాగే దేవుని రాజ్యం అందుబాటులో ఉన్నది సిద్ధం కాదు. ఆ అందుబాటులో సిద్ధం కాదు రాజ్యంలోకి నీకు పడుగు పెంచాడంటే శాంతిని, పొరుగు వారిని ప్రేమించు. నిన్ను నువ్వు ఎలా ప్రేమించుకుంటావు అలా ప్రేమించుకోమని జీసస్ క్రైస్ట్ చెప్పడం జరిగింది. అలాగే ఖురాన్లో మహమ్మద్ ప్రవక్త చెప్పింది, మానవులందరూ సోదరులే, మరొక భావనే లేదని చెప్పడం జరిగింది. ఆ భావనని మనం విస్మరించాం కాబట్టి సమాజంలో ఈ రకమైన అశాంతి నెలకొందని నా యొక్క నమ్మకం. పెద్దలు కూడా అదే చెప్పడం జరిగింది. అలాగే ఈ సింగరేణి వారికి సంబంధించినప్పుడు ఇందాక మీరు వచ్చారు, సింగరేణి చిరంజీవి గారు చెప్పారు. చాలా అద్భుతమైన బిల్డింగ్ ఈ కోర్టు హాల్కి ఇవ్వడం జరిగింది. మా అందరితో మీ అందరికీ కృతజ్ఞత తెలియజేస్తూ ఉన్నాను. సాధ్యమైనంత వరకు ఇలాంటి సందర్భంలో ఏం చెప్పడానికి ఉండదు. ఎందుకంటే విష్ ఆల్ ది బెస్ట్ అంటేనే ఎక్కువ కేసులు రావాలని కోరుకోవాలి. మనం అలా కోరుకోకూడదు కదా. మరి అంతే కదా, బాగా రావాలి కేసులు. ఏదో సముద్రంలో చేపలాగా విపరీతంగా పెరగాలంటే ప్రజలు కొట్టుకోవాల్సి వస్తుంది. అలా వద్దు. అలా అసలు కేసులు రావద్దు, న్యాయబద్ధులకు కోపం వస్తుంది. కాబట్టి రెండూ కాకుండా సాధ్యమైనంత వరకు స్పీడీ డిస్పోజల్ కానీ చేయగలిగితే మరిన్ని కేసులు వస్తాయి. కొంచెం పాతకాలపు సాంప్రదాయాలని మనం కొంచెం విడుద్దాం. వాయిదానికనే మినిమం 4 వారాలు, 8 వారాలు, 14 వారాలు కాకుండా సాధ్యం వరకు తొందరగా డిస్పోజల్ ఇస్తే వాళ్ళు కూడా వేరే ప్రత్యామ్నాయమైన మార్గాలు ఎంచుకోకుండా ఉంటారు. కాబట్టి సాధ్యం వరకు మనం ప్రజలకి శాంతియుతంగానే పరిష్కార మార్గం చూపుదాం. అలా కాకుండా కొంతమంది ఉంటారు, ఏదో ఉంది కదా ఆ మధ్యకాలంలో చెప్తే బాగోదు, ఏదో బంతిలో చిన్న సమస్య వల్ల కూడా కుటుంబం విడిపోయింది కదా, ఇది చెప్పకూడదు. అది ఏదో సింపుల్గా ఏదో పలానా పట్టించలేదు, ఇది కలపలేదు, ఇట్లా మీకు అర్థమైంది చెప్పడం బాగోదు. ఇది ఏదికి తిరిగి చెప్పకూడదు, ఇది ఎడిట్ చేసేది. అట్లా చిన్న వాటికి కుటుంబంలో ఉన్న బంధాలని మరి తెంచుకోకుండా ఎవడో ఉంటాడండి, మనకేదో భోజనం పెడతాం, మనం 2 తింటే పక్కోడు ఇంకోటి ఎక్కువ తింటాడు. సరే వాడు ఆకలి అనుకుంటే గొడవే పోయింది కదా. సింపుల్ లాజిక్ అండి. మన కుటుంబ సభ్యులం ఉన్నాం మనం. నేను ఒక 2 తింటే నా బ్రదర్ ఒక 3 తింటాడు, ఇంకో పెద్దోడు 4 తిననుకుంటే వాడు ఆకలి అనుకుందాం, సరిపోద్ది కదా. చాలా సింపుల్ విషయం అండి. జీవితాన్ని అంత సీరియస్గా తీసుకోవాల్సిన అంశాలు ఏమీ లేవు, అలాంటి సరదాగా తీసుకోవాల్సిన విషయాలు కూడా ఏమీ లేవు. శాంతియుతంగా, సంతోషంగా భగవంతుడు ఒక మాట చెప్పాడు, చైతన్యవంతంగా, శక్తివంతంగా, ఆనందంగా ప్రజలందరూ కూడా హాయిగా బ్రతకడం కోసం భగవంతుడు సృష్టించిన వ్యాయామశాలే ఈ ప్రపంచం. పక్కవారిని గౌరవిద్దాం, శాంతియుతంగా ఉందాం, ప్రేమిద్దాం, అందరూ సంతోషంగా జీవిద్దాం. అందుకు మీకు చెప్పడానికి ఏమీ లేదు. థ్యాంక్ యూ వెరీ మచ్.